నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. గుడివాడ మండలం జగనన్న టిట్కో కుటుంబాలకు నీటి సమస్య ఎద్దడి బాగా ఉందని, కరెంటు కోతలు ఎక్కువగా ఉంటున్నాయని, దొంగతనాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయని, పెద్దవాళ్లు పెన్షన్ కోసం మళ్లీ గుడివాడ టౌన్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల వాళ్లు రాలేక, పెన్షన్ తీసుకోలేక, ఇంటి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి మరొకరు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వ పింఛన్ ఇంటి దగ్గరికి వెళ్లి ఇవ్వాల్సిందిగా, రేషన్ ద్వారా సరుకులు అక్కడ ఇవ్వాల్సిందిగా, నీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిందిగా తదితర డిమాండ్లతో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సి.పి. రెడ్డి, గుడివాడ ఐద్వా సెక్రటరీ పి. రజని, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆర్. కొండారవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 2,75,000 కట్టితే చాలన్నారు. ఇప్పుడేమో 3,15,000. తీర 18 ఏళ్లకేమో వడ్డీ కలిపి 8,22,000 కట్టాలంటున్నారు. ఎక్కడి నుంచి కడతాం అలాంటి వాళ్ళు? అలాగా అసలు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంత కట్టలేమండి. మా యొక్క అటువైపు అదే అద్దె ఇల్లులోకి వెళ్తే హలో, మా స్లాబ్ పట్టండి అడ్డుకున్న వాళ్ళని ఇక్కడికి వచ్చాము. కాలనీ సంబంధాన్ని కాలనీకి వచ్చాము. వచ్చి 5 నెలలు అవుతుంది. మాకు నీళ్ళు సరిగా రావట్లేదు. నానా ఇబ్బంది పడుతున్నాము. ఒకసారి పంపించమంటే ఒకసారి పంపించారు. మళ్ళీ సరిపెట్టుకున్నాము. మళ్ళీ 4 రోజులు మళ్ళీ పంపించేది మాకు నీళ్లు. తర్వాత ఎవరు పంపించలేదు. ఒకరికి వచ్చిందంటే కొద్దిగా ఇంకో ప్లాట్ లోకి రావాలంటే అది ఇవ్వట్లేదు. వాళ్ళు మాకు వచ్చి మీకు ఇవ్వని అంటున్నారు. మా పరిస్థితి ఏంటి? తర్వాత మళ్ళీ వాళ్ళు పంపిస్తున్నారు. ఏదో వాళ్ళు పంపిస్తున్నారు. మధ్యలో ఉన్న వాళ్ళకి ట్యాంకర్ పంపిస్తారు. ఆ ట్యాంకర్ ఏమో మధ్యలో ఏమో పైపు పెద్ద పేపర్లు పట్టేస్తున్నాం. మాకు వేయట్లేదు నీళ్ళు. మా పరిస్థితి మేము ముసలి అయిపోయాము. మేము పట్టుకోలేము. పెద్ద చచ్చిపోలేము. 4 నెలలు అండి. నీళ్ళు సరిగ్గా నీళ్ళు ఏదో 4 రోజులకి 5 రోజులకి ట్యాంక్ వస్తా ఉంటాను, కొద్దిగా వస్తా ఉంటే పట్టుకుంటున్నాం. అట్లాగే లేదంటే బోట్ల నీళ్ళు ముంచుకెళ్తున్నాము. చెప్పామండి చెప్తే అక్కడ పైపులు పోయి ఇక్కడ పైపులు పోయి వస్తాయని అంటున్నారు. సచివాలయం కలమంటున్నారు. సచివాలయం కంటే ఆడలేమో మేమేం చేయమో రాకపోతే అంటున్నారు. మున్సిపల్ ఆఫీస్ కలమంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో పెట్టడానికి వస్తే మీకు వస్తామని అక్కడ అంటున్నారు. అటు కాకుండా ఇటు కాకుండా వచ్చేవారికి అట్లా అన్నా వచ్చిన తర్వాత అక్కడ అద్దె కట్టుకోలేక ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ స్థితికి అట్లా చేస్తున్నారు. మాకు మేము పెద్ద విషయాలు మేము చేసుకురాలేము. మేము ముందుకుపోతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు కోరుకుంటున్నాము. ఇక్కడ సమస్యలతో మీ ఓట్లు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు జోక్యం చేసుకునే తక్షణం ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెసిడెన్షియల్ కమిటీలు, ఎందుకంటే ఒక్కొక్క బ్లాక్ కి 48 ప్లాట్లు, ఈ 48 ప్లాట్లకి కలిపి కమిటీలు ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వాళ్ళు అది కరెంట్ ఇబ్బందా లేకపోతే నీళ్ళు ఇబ్బందా ఏంటనే చూస్తారు. అది ఏర్పాటు చేయకపోతే ఇక్కడ చివరికి అరాచకంగా ఈ కాలనీ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి వీళ్ళ సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిష్కారం కాకపోతే అవసరమైతే రాష్ట్ర రోజు చేయడానికి కూడా ప్రజలు సిద్ధపడతారు. ఎందుకంటే నీళ్లు లేకుండా జీవించలేరు. కాబట్టి నీళ్ల సమస్యను తక్షణం పరిష్కరించాలి. అట్లాగే వీధి లైట్లు కూడా ఆ రోజు ఇలా పెద్ద లైట్లు పెట్టారు. ఎందుకంటే బాగుంటుంటే దాన్ని చూడగానే అందరూ వస్తారని. ఇప్పుడు ఆ లైట్లన్నీ తీసేశారు. వాళ్ళకి పైన ఒక సమస్య, చీకట్లో దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమి ఇది ఎవరికి చెందిందో ఈ టిట్కో కాలనీ ఎవరికి పుట్టిన బిడ్డ అన్నట్టుంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దారుణంగా తయారైపోయింది వ్యవస్థ అంతా.
రండి పైగా 4 అంతస్తులు ఎవరు మోసుకుంటారు నీళ్లు నీళ్ళు ఎవరు చెప్తారమ్మా ఏంటి ఇది ఒక ట్యాంక్ వస్తేనే ఎక్కడ చూసి అక్కడ చూసి వాటర్ నీళ్ళు ఉంటాయి ఎక్కడెక్కడమ్మా నీళ్ళు నీళ్ళు రావాలి ఎందుకన్నా 4 అంతస్తులు మోసుకుంటారు ఎవరైనా నీళ్ళు వస్తే ఏంటి పరిస్థితి ఇది 3 రోజులు 4 రోజులు వదులుతున్నారు చాలా దారుణంగా పరిస్థితి ఉన్నాడు 3 అంతస్తులు మోసుకెళ్ళాలి ఇక్కడ నుండి చిన్న పిల్లలు మోసుకెళ్తున్నారు ఏంటి ఏంటి ఈ పరిస్థితి ఏంటి చూడండి అవి ఇవాళ మీరు వచ్చారు 2 గారు వచ్చారని మాకు ఈ ట్యాంక్ పెట్టారు ఆ మూలం పెడతాడు అసలు రోజు అది రోజు అది కూడా పెడతారు ఆ పెడుతున్న అందరు పిల్లలందరూ మోసుకెళ్ళి పాపం చిన్న చిన్న పిల్లలు మోసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు ఏంటన్నా ఇది చూడు చూడు ఆ పిల్లలు ఎంత చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఆ మోసుకోవట్ల పైకన్నా దారుణం అయిపోయింది తెలుసా అంత ఆ నీళ్లు 4 రోజులైనా వదులుతున్నాడు చూడు అక్కడ వాటర్ అన్ని బాగానే ఉంటున్నాయి. అవును నీళ్ళు వచ్చేది ఎలా ఉంది? రావట్లే ఎవరు నీళ్ళు అవుతుంది మరుగు 4 నీళ్ళు ఇస్తున్నాడు. వెళ్ళి అడిగితే వదులుతాం వస్తాయి గంటలో వస్తాయి మధ్యాహ్నం అంతా సాయంత్రం వదులుతాం మీ వైపు ప్రాబ్లం బాబులో అయినా కానీ మాకు ఇక్కడ కమిటీ ఉంది, కమిటీకి కూడా ఏర్పాటు చేస్తున్నాము. చెప్పడం వరకే తప్ప ఏమీ లేదు ఎన్ని చెప్పడం తప్ప ఏమీ లేదు వాళ్ళు రాదు మరి ఎందుకు వచ్చిందో తెలియదు రేపు అక్కడ పెడతాను ఆ మూల మీద అక్కడ రోజు చేస్తుంటే అక్కడ పెడతారండి నీళ్ళు రోజు వస్తున్నాయా నీళ్ళు రావట్లేదు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి 3 రోజులు నువ్వు ఏ ఇబ్బందులు పడుతున్నావు నీళ్ళు లేక కాలు నొప్పితో మరి అంతే ఎక్కువ నాన్న కొద్దిగా ఈవిడి వయసు ఎంత నీది 60 సంవత్సరాల వయసు రోజు మోసుకెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది కష్టం బాబు. మున్సిపాలిటీ వారిని ఇక్కడ అధికారులను కోరుతున్నాం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందుల్ని ఈ రోజున ఆదివారం వచ్చి ఇక్కడ ఫ్లాట్లలోకి వచ్చి పరిష్కరిస్తూ ఉండగా ఇక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏంటన్నది గమనిస్తాకి వస్తా ఉండగా ఇక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో అన్ని సౌకర్యాలు మేము ఇస్తున్నాం అని చెప్పి బయట ప్రభుత్వాలు చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే గానీ తెలియదు వీళ్ళ కష్టాలు పడి ఏంటన్నది. ఒకసారి ఏ ప్రభుత్వం అధికారి అయినా కానీ మాట్లాడేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి దగ్గరుండి చూసి మాట్లాడితే బాగుండిద్దని చెప్పి నేను సిపిఎం పార్టీగా చెప్తున్నాను. ఒక్కసారి వీళ్ళ బాధలో ఇక్కడికి వచ్చి చూడండి, చూస్తే అర్థమైద్ది. ఎందుకనంటే చెబుతున్నారు అవతల పార్టీ వాళ్ళు చెప్తున్నారు, యువతల పార్టీ వాళ్ళు చెప్తున్నారు, వారొక చెప్తున్నారు అని చెప్పి పదే ప్రతి ఒక్కరిని కూడా నోరు మూపించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. అది కరెక్ట్ అయితే కాదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటలు మాట్లాడి చూడండి. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళు పిల్ల జల్లతో అక్కడ నుండి చక్కగా సిటీల్లో అద్దెలు కట్టుకొని ఏదో ఒకటి విధంగా పట్టుకూటు కోసం వెళ్ళి ఏదో ఒక అద్దెలు కట్టుకొని బతికే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి దోమల్లో పడేసి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా డబుల్ అయిపోయి వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ వైఎస్ఆర్ కాలనీలో పడి ఉండడం అయితే జరుగుతుంది. దాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే వాటర్ ఇక్కడ కనీసం భోజనం చేసి చేతులు కడుక్కుంటా కూడా వాటర్ లేని పరిస్థితులకి 4 స్టోర్లు బిల్డింగ్ ముసలోళ్ళు కూడా ఇల్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఆ ఇబ్బందులని ఇక్కడ ప్రభుత్వాలు గుర్తించి ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటే సౌకర్యం ఉండిద్ది అన్నది కూడా గమనించాలి. గుడివాడ పట్టణంలో మరీ వ్యవస్థలు అయితే ఉంది, మనం చూస్తూనే ఉంటున్నాం. ప్రజలు కూడా ఇప్పుడన్నా గమనించండి. మనకి చేసే బట్టీలు చేయని బట్టీలు ఇవన్నీ కూడా ఈ రోజున ఇక్కడ లోపల్లోకి వస్తే దగ్గరికి వెళ్ళి చూస్తుంటే తెలుస్తున్నాయి పరిస్థితులు ఏంటన్నది. మీరు టీవీల్లో వీటిల్లో చెప్పుకొని ఉంటాం కదండి. ఒక్కసారి ఏరియాలకు వెళ్ళి నువ్వు ఇచ్చిన వైఎస్ఆర్ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలోకి వెళ్ళి చూడండి, మీకే అర్థమైద్ది. మీరు చేసే పరిపాలన ఏంటో కూడా మీకు క్లారిటీ ఏంటో అన్నది కూడా వచ్చింది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి చూడండి ఎలా ఉందో కూడా పరిస్థితి. అది సిపిఎం బట్టిగా మేము అడుగుతున్నాం. మీరు రావాలి, వాళ్ళ బాధలు వినాలి,
వాళ్ళు చెప్పే విధానం కూడా అంటే ఈ ఆఖరి టైంలో కూడా నీకు అర్థం అని తెలిసిద్ది. మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాదు, ముందు వాళ్ళ భవిష్యత్తు ఏంటో చూడండి. వాళ్ళ భవిష్యత్తు లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు ఇక్కడ నుండి మార్కెట్లకి వెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళాలన్నా కానీ యాక్సిడెంట్లు. ఆల్రెడీ మొన్న యాక్సిడెంట్ జరిగింది, 18 సంవత్సరాల పాప చనిపోయింది. ఒక పాపను హాస్పిటల్లో సాగు బతుకుల మీద ఉంది. వాళ్ళు పేద కుటుంబం. ఆ పేద కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు వైద్యానికి కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడతా హాస్పిటల్ నుండి మెసేజ్లు కూడా పెట్టారు సోషల్ మీడియాలో. మాకు వైద్యం చేయించుకుంటే కూడా డబ్బులు లేని పరిస్థితి, మాకు సహాయం చేయమని చెప్పి అడిగే పరిస్థితి. వాళ్ళకి గవర్నమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు కడుక్కొని అక్కడ అద్దెలకి ఉండలేక ఇల్లు కడుక్కొని వెళ్దాము, మనం గృహప్రవేశం చేసుకుందాం అని చెప్పి వచ్చారు ఆ పిల్లలు. వచ్చి ఇక్కడ నుండి వెళ్ళేటప్పటికి ప్రాణమే పోయింది. ఇంకా ఈ రోజున ఎలా పోయిందంటే రేపు పొద్దున పరిస్థితులు ఎట్లా ఉంటాయో కూడా ఒకసారి ప్రభుత్వాలు గమనించి వైఎస్ఆర్ కాలనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో కూడా ఒకసారి ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా కానీ ఒకసారి ప్రజల గురించి అక్కడ అన్ని బాగానే ఉన్నాయి అన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళి అక్కడ భవిష్యత్తు ఏంటో కూడా చూడండి. చూసి వాళ్ళకి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వెళ్తారా లేదా మీరు చెప్పడం మీకేం అధికారం ఉంది? మీరు సొంత ఇది ట్యాంక్ పెట్టుకుని రేటే నాకు డబ్బులు ఇస్తాండ్రా రేటే అని వాళ్ళు కలబడతాండ్రు. ఇప్పుడు ట్యాంక్ తెచ్చిన వాళ్ళు అది మరి వాళ్ళకి మేమేం సమాధానం చెప్తాము? వాళ్ళు వచ్చి పలానా దగ్గర మేము మొయ్యలేమయ్యా అని చెప్పితే వాళ్ళు వస్తే మేము పట్టుకోవడం కానీ వాళ్ళతో మేమేం అనగాను. వాళ్ళు పరమాన ఎక్కిపోవడం వెళ్ళిపోవడం, అది వాళ్ళ పొజిషన్. మా పొజిషన్ నీళ్ళు లేక మేము బాధలు పడ్డాం. ఇప్పుడు ఎక్కడికో ఏదో గోతులు అంటున్నాయి తెచ్చుకుందామంటే అందరివి వృద్ధులవి, అంటే వయసులో ఉన్నోళ్ళం కావు. ఓ బకెట్ తో తెచ్చుకోవాలంటే ఏం తెచ్చుకోగలరు? ఒకరు వచ్చి పెద్ద ఆపరేషన్ అయిన ఒకరు షుగర్ తో వస్తారు, ఒకరు అనేక రోగాలతో ఉన్న వాళ్ళు ఎలా తెచ్చుకోగలరు? ఎట్లా ఉండగలరు? ఈ పొజిషన్ లో వచ్చి ఈ ప్రభుత్వం రా అనేసి వాలంటీర్లు ఊరుకోవట్లేదు. అదే వాలంటీర్లు వెళ్తారా ఎదటానికి ఇచ్చేయాలా చెప్తారు, లేకపోతే వెళ్తారా ఇచ్చేయాలి. ఇదే మాట భయపెడతారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు చెప్పడానికి అనేవి కాదు. ఈవేళ నేను దేవుడి సన్నిధానానికి వెళ్ళాలా, స్నానం చేసుకోవడానికి నీళ్ళు లేవు. నీళ్ళు లేక ఈవేళ వచ్చి స్నానం చేసుకుని చర్చికి కూడా వెళ్ళలేకపోయినాం ఈవేళ వాటర్ లేక. మరి ఇంకేం చేస్తాం? మరి అలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం. అటు వెళ్తే అట్లా అనేవారు, ఇటు వెళ్తే ఇట్లా అనేవారు, ఇబ్బందుల పాలు చేస్తాను. అది ఆ పొజిషన్. ఏదో దేవుడి దయ వల్ల మరి ఆయనకి ఎవరు చెప్పినారో ఆ ఎలిగంట్ల రాము వచ్చి ఒక ట్యాంక్ పంపించినాడు ఆ చివరికి A1 బ్లాక్ లోకి పంపిస్తే ఏదో నలుగురు పట్టుకున్నాం. అది కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళకి ఆదరణ ఇంటి దగ్గర పెట్టుకుంటే అనుకోండి అది సాధ్యం. అందరికి కావాల్సిందే కాదు. ఇప్పుడు ఒకరు కడుపు నిండవలసింది కాదు, అందరి కడుపు నిండాల. అందరికీ తనకు 10 బిందులు పట్టుకుంటే అది కొంత కాలక్షేమం వెళ్తుంది. ఏమీ లేకుండా ఉన్నది అది. అందుగురింటే మరి వీళ్ళైతే తేలిగి పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఇక్కడ పట్టించుకోలేదు. ఆ వాటర్ కాడికి వెళ్తే వాళ్ళేమంటారు తెలిసిన, గుడివారి నుండి వచ్చి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడి నుండి వాటర్ ఇందులోకి వచ్చి పడితేనే ఇందులో వాటర్ వస్తుంది. వచ్చిన మటు నేను సరుస్తాను, ఆఖరి నేనేం చేయగలను అని వీళ్ళు అంటారు. మరి మేము ఇంక చేయవలసింది ఏమీ లేదండి. ఏంటి అదే నానా ఇబ్బంది పాలు అవుతాను. అదే చెప్పిన ఇంకేమీ లేదు. అదే నీళ్ళు ఉంటే కొన్ని ఏదో 10 మందికి అంత వృద్ధులు కాబట్టి కొంచెం బాబు బయటకు వెళ్ళి మోసుకురాలేకపోతున్నాము. పెద్ద వయసు వాళ్ళు షుగర్లు ఇంకా ఎక్కడో ట్యాంక్ పెట్టారంటే వాళ్ళతో గొడవలు వాళ్ళే మాలంటారు ముసలోడు. వాళ్ళు తోసుకొని మమ్మంతా అవుతాను. ఇప్పుడు నేను ఉన్నాను, మా ఆవిడ ఎందుకు పనికిరాదు. అది ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళలేను కదా. వాళ్ళని తోసుకొని నేను వెళ్ళలేను. నాలాంటి నీళ్ళు ఉండవు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను వచ్చా 2వ నెల. అంటే కరెంటు బిల్ 3 నెలలు కట్టాను కానీ మీటర్ వచ్చిన కానిండి నేను వచ్చింది ఇది ఫస్ట్ నెల వెళ్ళిపోయి 2వ నెల. ఈ రోజు గుడివాడలో టిట్కో నివాస ప్రాంతాలకి 9,000 పైగా ఇల్లులు ఇక్కడ కట్టించారు.
కానీ హడావిడిగా మొన్న జగన్ గారు వస్తున్న టైంలో హడావిడిగా అన్ని చేసి మీకు తాళాలు ఇచ్చేసాం మీరు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడంతో వాలంటీర్లు హడావిడి చేయడంతో చాలా మంది రోజుకు ఒక 50-100 గృహాల దాకా గృహప్రవేశాలు చేసుకొని చాలా మంది ఇప్పుడు ఇక్కడ నివాసం చేస్తున్నారు. ముసలోళ్ళు ముతకోళ్ళకేమో 4వ స్టేర్ లో 3వ స్టేర్ లో ఇవ్వడం జరిగింది. చిన్న వయసులకేమో 1-2 ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వల్ల వీడు వాటర్ ఇక్కడ చాలా వాటర్ ఫెసిలిటీ అనేది ఇంతవరకు లేదు. ఏ ఫ్లోర్ లో చూసినా కూడా వాటర్ సదుపాయం లేదు. ఎట్లాగంటున్నారు. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది వాటర్ సదుపాయం. వాటర్ లేకపోతే మనకి ఏ రోజు ఇప్పుడు గడవడం అనేది జరగదు. అలాంటిది ఇక్కడ వాటర్ అస్సలకి లేదు. అలాగే అదే ట్యాంక్ కట్టిస్తే వచ్చేస్తాయి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దాకా కూడా వీళ్ళకి వాటర్ లేకుండా ట్యాంక్ ముందు మనం ఇక్కడ చేయాల్సింది ట్యాంక్ కట్టించడం. అది కట్టించి వాటర్ సదుపాయాలు ఇచ్చిన తర్వాతనే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి చెప్పాలి ఆ ప్రభుత్వాలు. కానీ ముందు వెళ్ళిపోండి మీకు ఇచ్చేస్తామని చెప్పి అందరినీ కూడా బలవంతాన పంపించేయడం జరుగుతుంది. అంతేగాని ముసలికి ఏమో పెన్షన్ తీసుకోవడానికి ఫస్ట్ తారీఖు వస్తుందంటే మళ్ళీ వాళ్ళ అది వరకు నివాసం ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి అవుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ కాపలా కాసి ఆ వాలంటీర్ దగ్గర మళ్ళీ ఆ దగ్గర ఆ స్కానింగ్ ఉండి ఇచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక రోజల్లా పోతుంది. అక్కడికి అలా వెళ్ళినప్పుడు ఇక్కడ నీళ్లు వస్తున్నాయంటే ఇక్కడ నీళ్లు పట్టుకోవడానికి ఎవరు ఉండట్లేదు. ఇలా నీళ్లు పోయి అటు సెక్షన్ తీసుకోవడానికి మళ్ళీ 100 రూపాయలు ఛార్జీలు పెట్టుకుని వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటేనేమో అక్కడ గేట్లు పడతాం వలన కూడా నడక సదుపాయం కూడా లేదు. బండ్లు వేసుకెళ్లే వాళ్ళు కూడా సదుపాయం లేదు. రోజు ఇక్కడ కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కూలి పనులకు వాళ్ళు వెళ్తున్న సమయంలో కూడా గేట్ల మూలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇంత అడావిడిగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోవటం లేదు. ఈ ప్రజల సమస్యలు తీవ్రంగా అవుతున్నాయి. వీళ్ళేమో నెలకు వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్లు నెలకు వచ్చేసరికి ఇంత కట్టాలనేది మరి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇక్కడ ఏ సదుపాయం లేకుండా ప్రభుత్వాలకి నెల లబ్ధిదారులు ఎలా కట్టగలుగుతారు? మరి మీరు ఇక్కడ అన్ని సదుపాయాలు ఇచ్చిన తర్వాత మీరు అడిగిన వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి అవసరమైంది మరి ముఖ్యంగా నీళ్ళ సమస్యలను ప్రభుత్వం ఎమ్మటనే తీర్చాలని. కరెంటు కూడా అలాగే కరెంట్లు కూడా పోతున్నాయి. దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏరియాలో దొంగతనాలు జరుగుతున్న కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా సరిగా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా రక్షణ పోలీసుల వ్యవస్థ ఇక్కడ ఉండాలి. పోలీస్ వ్యవస్థ ఇక్కడికి వచ్చి నైట్ బీట్లా తిరగాలి. అలాగే కరెంట్ అన్ని సదుపాయాలు అమలు చేయాలి. అలాగే పెన్షన్ కూడా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాలంటీర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎక్కడికైతే పంపించారో ఆ లబ్ధిదారుల దగ్గరికి వచ్చి వాలంటీర్లు స్వయంగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. అంతేగాని వీళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం అనేది కుదరదు. వాళ్ళే ఇక్కడికి వచ్చి తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ ఉన్న ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తీర్చాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. 3 నెలల నుంచి నీళ్ళ ఇబ్బంది మాకు. మేమెంతో మగవాళ్ళు ఉండరు, ఆడవాళ్ళు మోసుకోవాలి. ఎట్లా మోసుకుంటాం మేము? ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు? మేము బేతోళ్ళ నుంచి వచ్చాం. ఎన్ని నెలలు అయింది వచ్చి? మేము వచ్చి 3 నెలలు, 3 నుండి 4 వచ్చినాయి. ఎన్నో ఫ్లోర్ అమ్మా మీది? మా థర్డ్ ఫ్లోర్ అండి. ఫ్లాట్ నంబరు S7. కింద నుంచి థర్డ్ ఫ్లోర్ కదా, S7 మాది. మేము వచ్చి 3 నెలలు అయిపోయి నిండిపోయి 4వ నెల వచ్చేసింది. నీళ్లు లేవు, మోసుకోవాలి. ఎట్లా మోసుకుంటాం మేము? నాకేమో మెట్లు ఎక్కకూడదు. నేను కింద ఉంటే పోనీ అదొక పరిస్థితి. ఎట్లా మోసుకుంటాం మేము? ఇప్పుడేమో లోన్ కట్టమంటున్నారు. ఏం లోన్ అమ్మా? మీది డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కి 3,800 కట్టమంటారు. డబ్బులు కట్టదని చెప్పి పంపించారు కదా అమ్మా. బ్యాంకు బరోడా బ్యాంక్ 3,800 కట్టమన్నాడు. అది కూడా 10 రోజులు టైమే పెట్టాడు మాకు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టేస్తాం మేము? అదేదో అద్దెలుగా ఉండి బుక్ లో ఏమన్నా ఇచ్చారమ్మా? బాక్స్ లో ఉంటుంది. డబ్బులు కట్టమని పాస్ బరోడా బ్యాంక్ మెసేజ్ 2,800 ఎక్కడి నుంచి కడతామండి మేము? ఆ కట్టుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ని తిప్పలు పడి అక్కడే ఉంటాం కదా. అద్దెలు కట్టుకోలేకే కదా మరి వచ్చేసాం మేము. తాళాలు ఇచ్చారు, వెళ్ళమన్నారు, వచ్చేసాం. ఇప్పుడు పీకల మీద కూర్చొని కట్టండి లేకపోతే తాళాలు వేస్తారు అన్నట్టుగా. మీకు వాటర్ రోజు రోజుకి వదులుతాము, ఒక పూట గంట అరగంట వదులుతామని చెప్పి చెప్తున్నారు కదా? లేదండి, 3 రోజులు అయింది. ఇప్పుడు మాకు ఒక్కొక్కసారి 10 రోజులు రావట్లేదు. అంటే మామూలుగా ఈ మధ్యలో ఇలాగ ఉందా? వచ్చిన కానీ ఉన్న వాటర్ ప్రాబ్లం 3-4 లేకపోతే 4 రోజులకు ఒకసారి వదులుతాడు, మిగతా రోజులు వదలడు అసలుకి. అది కొంతమందికి అది కూడా అరగంట గంటే వదులుతున్నాడు. సగం మందికి అందుతుంది, సగం మందికి అందట్లేదు. ఇక్కడ మరి ఎక్కడ కమిషనర్ గానీ అలాంటి వాళ్ళకి ఎవరికన్నా స్పందన కార్యక్రమంలో పెట్టాం. ఈ సమస్య గురించి స్పందనలో పెట్టాం. ఆ మామూలు చెత్త గురించి పెట్టాం.
వీధి లైట్లు అసలు వెలగట్లేదు. వీధి లైట్లు గురించి స్పందనలో పెట్టారు. ఏదైనా సరే ఇది అవట్లేదు. వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ వాటర్ ట్యాంక్ నడిపే డ్రైవర్లు మందు దాకా వస్తారు, పట్టుకోవడానికి వెళ్తే పట్టుకోను. మేము చూసినాం చేసుకోండి ఫోన్ అని చెప్పేసి ఎవరు చెప్పుకున్నారు చెప్పుకున్నట్టు నీళ్లు పెట్టను, నీళ్లు పెట్టకపోతే ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి చూసినట్టు మాట్లాడతారు. వాళ్ళు ప్రత్యేకంగా ఇచ్చారు. మీరు డిసెంబర్ నుండే కట్టాలంటున్నారు. జగన్ గారు చెప్పారు కాబట్టి ఎవరో కట్టాల్సిన పని లేదు, మీ ఇల్లు మీకు ఇచ్చేస్తామని. మొన్న వారం కింద పుస్తకాలు ఇచ్చారు. డబ్బులు రేపు 8వ తారీఖు నుంచి రేపే కట్టమంటున్నారు. కట్టకపోతే పెనాల్టీలు పడితే వడ్డీలు పడిపోతాయి అని చెప్తున్నారండి. మరి మీరు అడగలేదా? మరి మమ్మల్ని మాకు ఫ్రీగా ఇల్లు ఇచ్చాము, ఇల్లు అడుగుకోమంటున్నారు. ఎవరిని వెళ్ళి అడగాలంటే ఎవరు మినిస్టర్ గారిని లేకపోతే ఎమ్మెల్యే గారిని ఇల్లు అడగండి. మేమేం చెప్తాం, మాకు ఇమ్మన్నారు. మా బాధ్యత ప్రకారం మేము పుస్తకాలు ఇస్తున్నాం. ఇవన్నీ మాకు తెలియదు. నువ్వు వచ్చి ఇచ్చింది ఎవరు? బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళండి. ఇదంతా బ్యాంక్ పేపర్ ఇదంతా బ్యాంక్ ఆఫ్ బరోడా. అందరికీ ఇచ్చారండి. పుస్తకాలు ఇయ్యానండి, అందరికి ఇచ్చారండి. దీంట్లో అసలు ఎన్ని నెలలు కట్టాలి, ఏంటి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనేది కూడా ఏం లేదు. దీంట్లో 18 ఏళ్ళు చెప్పాలి, 3,800 18 సంవత్సరాలు కట్టాలి. 3,800 అండి. 800 చెప్పినా 18 సంవత్సరాలు మీరు కట్టాలని చెప్తున్నారు. ఈ ఇళ్లలో ఉండేదాన్ని 3,800 అండి. దీంట్లో ఇచ్చాడు కదండి, పుస్తకంలో ఇచ్చాడన్నా. ఇప్పుడు మీలో మహిళలు ఎవరెవరు పనులకు వెళ్తారమ్మా? పెన్షన్ మీదే ఏంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి చివరిలో హడావిడిగా టిట్కో గృహాల్లోనే గృహప్రవేశం చేయటం జరిగింది. మేము సిపిఎం పార్టీగా ఆ రోజే చెప్పాం, గృహాలు ఇవ్వటం కాదు ముఖ్యం, వాటరు మినిమం ఫెసిలిటీస్ కల్పించే మీరు వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేసే ఇల్లమ్మని చెప్పాం. కానీ ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలు వచ్చేస్తాయేమో, మళ్ళీ ఈ లబ్ధి అంతా వేరే పార్టీకి పోతుందేమో, మనకే ఈ లబ్ధి రావాలని హడావుడిగా రోజు 19వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వచ్చి వేలాది మందిని ఇక్కడ తరలించి గృహాల్లో రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే వాటర్ లేవు, తాళాలేమో రోజుల విడతల వారీగా తాళాలు ఇచ్చారు. ఇప్పటికి చూస్తే ఇళ్లలోకి వచ్చి 4 నెలలు పైన ఇంతవరకు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి. మంచినీళ్లే కాదు, ఆఖరికి కరెంటు కూడా, స్ట్రీట్ లైట్లు లేక కూడా దొంగతనాలు జరిగే పరిస్థితి ఉంది. ఇదే కాదు, రెండో పక్కన ప్రభుత్వం బ్యాంకు అధికారులు వచ్చి బ్యాంకు పాస్ పుస్తకాలు ఇచ్చి మీరు డబ్బులు కట్టాలంటున్నారు. మినిమం వసతులు లేకోకుండా డబ్బులు ఎలా కట్టగలుగుతారు? ఆ కుటుంబాలు పేదవాళ్ళు కాబట్టి ఈ ఇళ్ల కోసం వచ్చారు. పేదవాళ్ళు ఇప్పుడు నువ్వు నెలకి 3,800 3,200 కట్టాలంటే ఎక్కడ తెచ్చి కడతారో అర్థం కావట్లేదు. అట్లాగే ఇక్కడ సమస్యలు కూడా కోకొల్లలు. ఒకటి, చెత్త ఎక్కడ వేయాలో చెత్తకి ఎవరు పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి లేని పరిస్థితి. రెండోది, ఇక్కడ మంచినీళ్ళు పూర్తిగా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకపోతే వాళ్ళు ఏమైనా చేయడానికి బయట నుంచి ఏదైనా ట్యాంకు, ఇందాక ఒక ఆయన చెబుతున్నాడు, ఆయన పైప్ పగిలిపోయిందంట, పైపు కోసం కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ అధికారులు స్పందించరు. ఈయన పైపు వేసుకుంటే ఆయన మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మేనేజ్మెంట్ టిట్కో వల్ల చూడాలి. ఈ టిట్కో వల్ల 2 సంవత్సరాల గ్యారంటీ, కొన్ని అయితే అసలు లీకేజ్ అవుతున్నాయి. వాటి గురించి ఈ టిట్కో అధికారులు, టిట్కో వ్యవస్థ పట్టించుకోలేదు. రెండో పక్కనేమో మీరు డబ్బులు కట్టాలి అంటే డబ్బులు అక్కడే పట్టణంలోనే ఇలా అద్దెలు కట్టుకుని అక్కడ జీవించలేక ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు డబ్బులు కట్టండి, అసలు ఏమి ఏర్పాటు లేకుండా డబ్బులు కడతారో లేదా బ్యాంకు అధికారులే మేము తోలుతామంటే కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను అధికారంలో చెప్తే టిట్కో రుణాలన్నీ రద్దు చేస్తారని చెప్పాం. మాకు మేము ఎక్కడో పైన 4 స్టేట్ లో ఉన్నాము. రోజు వదులుతారు అంటాడు, 3 రోజులకోసారి వదులుతున్నాడు. మాకైతే నీళ్లు ఉండట్లేదండి.
అటువైపు వాళ్ళందరికీ చెప్తున్నారు, వాళ్ళేమో అట్లా వేసేస్తున్నారు. అది కూడా చూసుకుని కింద ఉన్న వాళ్ళకి కూడా దొంగలు అవి వస్తాయి కదండి. మేమంటే పైన ఉన్నాం కాబట్టి పర్వాలేదు, నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అవి కూడా కొంచెం చూడండి, అక్కడ నీళ్లు వస్తున్నాయి, చెత్త వేసేస్తున్నారు, అవన్నీ కూడా చూడండి మీరు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అమ్మా, వాటర్ ప్రాబ్లం బాగా ఉందండి. వాటర్ ఇక్కడ అధికారులు అన్ని బాగానే వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ లోకి వెళ్ళిన వాళ్ళందరికీ బాగానే ఉంటుంది, సౌకర్యంగానే ఉంటున్నారని చెప్తున్నారు కదా. లేదండి, అటు సైడ్ అయితే ఉన్నారేమో, ఇటు అయితే లేదండి. మేము వచ్చి 4 రోజులు అయిందండి. 4 రోజుల నుంచి కూడా మేము బయట నుంచి తెచ్చుకుంటున్నామండి నీళ్ళు అయితే మేము బయట నుంచి తెచ్చుకుంటాం. అటు మేము తెచ్చుకుంటాం, టిన్నులు ఇచ్చుకొని, లేకపోతే ఎక్కడికక్కడ ట్యాంకీ దగ్గర ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. మేమైతే కొనుక్కోవడమేనండి. అది ఇప్పుడు మంచినీళ్ళు వాటర్ వదులుతున్నాము, అయ్యే తాగుతున్నారు, మంచి వాటర్ అని చెప్తున్నారు. నీళ్ళు లేవు, ఆదివారం వస్తే నీళ్ళు వదలట్లేదు, అసలు ఆదివారం వదలట్లేదు, రోజు వదులుతున్నారమ్మా. శుక్రవారం వదిలేడు, అది ఎంతసేపు వదల, నీళ్ళు లేవు మాకు ఇప్పుడు. మళ్ళీ మేము అక్కడికి వెళ్తే తెచ్చుకోవాలి. అంత పైకి ఎట్లా వెళ్తాం నీళ్ళు తీసుకొని? మేము ఎట్లా వెళ్తాం? అంత పైకి నీళ్ళు తీసుకొని ఎట్లా వెళ్తామండి చెప్పండి? ట్యాంకీ వస్తే తెలియదు, నాకైతే తెలియదు చెప్తాను. ట్యాంకీ వస్తుందంట, నాకైతే తెలియదు, నేను నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? అవి వాడుకుంటున్నాం, అల్లాడిపోతున్నామండి. ఏమన్నా బ్లాక్ కింద పైన అమ్మా? కిందనే మీది? అయ్యో ఇల్లు మేము అందరం మా గదులు ఇల్లు మొత్తం మేము ముసలాడమే, అసలు రాట్లా. ట్యాంకీ కూడా నిన్న వచ్చింది, అక్కడికి వచ్చాను, ఇక్కడికి రామంటారా? ఎవరమ్మా లాక్కుండా? అంటే డబుల్ బెడ్రూమ్లకి ఎంతని కట్టాలని చెప్పారు కదమ్మా, మరి వాటికి సంబంధించే కదా మీరు డబుల్ బెడ్రూమ్లు అయితే కావాలని తీసుకున్నారు, దానికి సంబంధించి 500 ఎవరు 500 వాళ్ళే కూడా కట్టమంటున్నారా? వీధి లైట్లు లేవండి, నీళ్లు మట్టికి చాలా వేతనగా ఉంది. ఈ 2 సమస్యలు, కింద మట్టికి చెత్త బాగా వేసేస్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ. నీళ్లు కూడా వేస్ట్ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి, అది ఇబ్బందిగా ఉంది మాకు. అదే డ్రైనేజ్, అదే ఓకే. ఎన్నో ఫ్లోర్ మీది? 2 ఫ్లోర్. నీళ్ళు వస్తున్నాయి మీకు? నీళ్ళు రావట్లేదు, అదే ఇబ్బంది. ఆదివారం స్నానం కూడా చేయలేదు ఇవాళ. ఎన్ని నెలలు అవుతుంది మీరు వచ్చి? 2 నెలలు అయింది. 2 నెలలు అవుతుందా? 2 నెలల నుంచి నీళ్ళు లేవా? 10 రోజులకు ఒకసారి వస్తాను. 10 రోజులకు ఒకసారి ఏం తెస్తే ఇబ్బంది. ట్యాంకీ కూడా లేదు, ట్యాంకీ తెస్తే అక్కడికి వెళ్తుంది. మేమేం మోసుకుంటాం? రావట్లే, ఇక్కడ రావట్లే, ఎక్కడో పెడుతున్నారు. మీరు అడగలేదు వెళ్ళి? అడుగుతుంటే మేము అక్కడే సరిపోతున్నారు జనాలు. అధికారులు అడగలేదా? అడుగుతున్నా మరి ఇంకేం పట్టించుకోవాలి మమ్మల్ని. ఆయన రానని వస్తున్నాడు, ట్యాంక్ అయినా రానేస్తున్నాడు. వేస్తుంటే ఇక్కడ రాండి, లేకపోతే మానేయండి అంటుంటే అక్కడికి ఏ వెళ్తాము, ఏం తెస్తాము? రావట్లేదు. అదే ఇల్లులు ఇచ్చేసాం, వచ్చేయమన్నారండి, వచ్చేసాం. వాటర్ అయితే రావట్లేదు, మేము వచ్చి 1 మంత్ అవుతుంది. ఒక వీక్లీ ట్వైస్ అలా వదులుతున్నాడు అనమాట వాటర్. అన్ని వాటర్ అంటే ఎలా స్టోరేజ్ చేసుకుందాం? ఒకవేళ ట్యాంక్ కి పంపించినా పట్టుకెళ్ళాలి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే వాళ్ళు తీసుకెళ్ళగలరు, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎలా తీసుకెళ్తారు? ముసలి వాళ్ళు ఉంటారు, నీళ్ళు వస్తున్నాయి అన్నారు. అది మా చెత్త బండి ఏమీ రావట్లేదు ఇక్కడికి, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు అందరూ వెళ్ళలేరు కదండి, అక్కడ వరకు వెళ్ళి ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉండదు.
సో ఎవరు అక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తున్నారు. దీనివల్ల దోమలు అవన్నీ వచ్చేస్తున్నాయి. అలాగే పైప్స్ డ్రైనేజ్ అవన్నీ లీక్ అవుతున్నాయి. దాని వల్ల కూడా మళ్ళీ మనకే ప్రాబ్లం. ఇవన్నీ అంటే అన్ని హాఫ్ చేసి ఇచ్చేసారు. అండ్ మాకు ఈ మంత్ నుంచి మాది వచ్చేసి సి బ్లాక్ అన్నమాట. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి లోన్స్ ఉన్నాయి. ఆ లోన్ మేము ఆల్రెడీ 50,000 పే చేసి ఉన్నాము. ఆ లోన్స్ కూడా ఈ మంత్ నుంచి పే చేయాలని మెసేజ్ వచ్చింది. సో బ్యాంక్ వాళ్ళకి మేము పే చేయాలి. అందుకే మేము బయట రెంట్లు కట్టి ఇక్కడ రెంట్లు కట్టలేక వచ్చేసాం. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం వచ్చి. సో ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, వాటర్ ప్రాబ్లం, లైట్స్, అలాగే చెత్తకు కూడా మున్సిపాలిటీ పంపించకపోతే ఇది మొత్తం ఈ ఖాళీ ప్లేస్ అంతా స్లమ్ లాగా డంపింగ్ యాడ్ అయిపోద్ది మొత్తం. ఇంకా చూస్తున్నారు కదా మీరే, ఇక్కడ ఒకసారి వ్యూ చూసుకోండి ఎలా ఉందో.